ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ గాయత్రి భవిష్య జ్యోతిషాలయం. ఈరోజు నాడు మనము కుంభరాశి గురించి కొన్ని ఫలితాలు తెలుసుకోబోతున్నాం. కుంభరాశి ఫలితాలు కనుక మనం చూస్తే కనుక ప్రస్తుతానికి రవి కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. మనకు ముఖ్యంగా ఆరోగ్యం ఇచ్చేవాడు, తర్వాత ఉన్నత అధికారులతోని అనుగ్రహం ఇచ్చేవాడు, ఆర్థిక స్థితిగతులు మేలు చేసేవాడు ఆయన రవి భగవానుడు ప్రస్తుతానికి కన్యారాశిలో సంచారం 8వ స్థానం కొనసాగుతుంది. దీనివల్ల కొన్ని ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అధికారులపైన గొడవలు, చేసినా తప్పు చేయకపోయినా మీరే చేశారని నిందించడము, ఇలాంటి సమస్యలన్నీ కూడా వృత్తి ఉద్యోగ స్థానాలలో, మరియు తెలిసి తెలియని శరీరంలో ఏదో ఒక అనారోగ్యం, నీరసంగా ఉండడము, తెలియని అపవాదాలు, గొడవలు, వీటన్నిటికీ కారణం రవి భగవానుడు అష్టమ స్థాన సంచారం. మరి ఈ రవి అష్టమ స్థానం నుంచి ఈ నెల నవంబర్ 15వ తేదీ తర్వాత తులారాశి సంక్రమణలో ప్రవేశిస్తున్నాడు. తులారాశిలో ప్రవేశించిన వెంటనే ఇప్పుడైతే ఏవైతే అష్టమ స్థానంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అవి చాలా మటుకు తగ్గిపోయి కాకపోతే తులారాశి రవి భగవాన్ నీచస్థానంలో ఉన్నా కానీ ఇక్కడ తన మిత్రుడు అయిన బుధుడితోని ఇద్దరు సఖ్యతగా చేరి బుధ ఆదిత్య యోగం ఏర్పడడం వల్ల ఏదైతే వృత్తి ఉద్యోగ స్థానాలలో వీళ్ళు ఇంతవరకు ఇబ్బంది పడుతున్నారో బుధుడి యొక్క మేధాశక్తి చేత, రవి భగవాన్ అనుగ్రహం చేత వృత్తి ఉద్యోగ స్థానంలో ఉన్నతమైన అధికారులతో మన్నలు పొందాలని ఎటువంటి సందేహము లేదు. ఇక పైన చూసుకుంటే శుక్ర భగవానుడు తులారాశిలో సంచారం చేత భాగ్యస్థానంలో శుక్ర భగవానుడు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఏవైతే కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నా కానీ శుక్ర భగవాన్ అనుగ్రహం చేత అవి తొలగి సక్సెస్ఫుల్ అవుతాయి. ఇక మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఇంతవరకు తులారాశిలో సంచరిస్తున్నటువంటి కుజభగవానుడు ఈ నవంబర్ 15-16 తర్వాత మనకు వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఎప్పుడైతే కుజుడు తన 9వ స్థానం తులాని వదిలి వృశ్చికలో రావడంతో దశమ స్థానం ఏమిటండి? వృత్తి స్థానం. తర్వాతనేమో ఇంతవరకు అంటే ఉన్నత అధికారులతో వివిధాలు గొడవలు ఉన్నాయి, అవన్నీ కూడా తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగ స్థానాల్లో ఇంతవరకు నిలిచిపోయిన ఇంక్రిమెంట్లు ఉంటే విడుదల కావడము, ఆగిపోయిన ప్రమోషన్లు రావడము. ఈ కుంభరాశి వారికి అందరికీ కాదు, ఎందుకంటే కుజభగవానుడు సొంత క్షేత్రం వృశ్చిక రాశి కుజభగవానుడికి తన సొంత క్షేత్రం కాబట్టి అద్భుతమైన ఫలితాలు ప్రసాదిస్తాడు. గతంలో ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసి ఆగిపోయిన వారికి నూతన ఉద్యోగాలు రావడం, ఉద్యోగంలో ఏవైనా ధనపరంగా ఇబ్బందులు ఉండి కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగంలో లీగల్ లిటిగేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైతే కుజుడు 10th హౌస్ రావడంతో ఆ సమస్యలకు పూర్తిగా పూల్ స్టాప్ పెట్టేస్తాడు. మరొక విషయం ఏమిటంటే, ఈ నవంబర్లో 15 తర్వాత రవి భగవానుడు కూడా కుజ భగవానుతో చేరబోతున్నాడు. అప్పుడు ఇద్దరు దోస్తులు ఎవరెవరు? రవి భగవానుడు, కుజుడు. కాబట్టి దశమ స్థానంలో అద్భుతమైన ఫలితాలు వీళ్ళకి సంప్రాప్తించబోతున్నాయి అని చెప్పడం ఎటువంటి సందేహము లేదు. ఇది మీరు నాకు స్పెషల్గా ఫోన్ చేసి మరీ చెప్తారు, గురుగారు మీరు చెప్పారు మాకు ఇవి జరిగాయి అని మీరు ఖచ్చితంగా నాకు చెప్తారు ఫోన్ చేసి. ఎందుకంటే గతంలో అనుభవంలో చాలా ఫలితాలు చూసాం ఇలాంటివి. ఎప్పుడైతే కనుక కుజరవుల కాంబినేషన్ 10th హౌస్కి కనెక్ట్ అయితే కనుక అద్భుతమైన లైఫ్ ఉంటుంది కుంభరాశి వారికి. గతంలో చాలామంది కూడా గురుగారు మాకు ఉద్యోగాలు రావటం లేదు, ఏమిటంటే నేను ఈ పీరియడ్ అందరు కూడా ఫోకస్ చేసి స్పెసిఫిక్గా చెప్పాను, మీరు ఈ వీడియోలో ట్రై చేయండి, మీకు తప్పకుండా వస్తుంది, మీకు ఎటువంటి సందేహం లేదు
అన్నాను. చాలామంది అలా ట్రై చేశారు, బాగా జాబ్స్ వచ్చాయని కూడా నాకు ఫోన్ చేసుకుని మరీ చెప్పారు. అలాంటి చాలా సంఘటనలు జరిగాయి. మరి ఈ రోజు నాడు కుంభరాశి వారికి ఇది పక్కన పెడితే కనుక ప్రస్తుతానికి జన్మరాహు జరుగుతుంది. జన్మరాహు కుంభరాశి పైన సంచారం. తర్వాత రెండవ స్థానం పైన చూస్తే కనుక మీనరాశిలో శని భగవాన్ సంచారం, ఏళ్ళనాటి సంచారం. పంచమ స్థానంలో బృహస్పతి గురువుగారు ప్రస్తుతానికి సంచారం కొనసాగుతుంది. అక్టోబర్ 18 తేదీ తర్వాత గురువు కర్కాటకంలో అతి సంచారము పైన కర్కాటక రాశిలో చంద్ర భగవాన్ ఒక క్షేత్రంలో సంచారం చేస్తూ డిసెంబర్ 5 తర్వాత తిరిగి మిథునంలోకి తన స్థానాన్ని చేరుకుంటాడు. కొద్దిగా గురి బలం అక్కడ తగ్గుతుంది మనకు 48 రోజుల పాటు. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ పీరియడ్లో ఇక్కడ మనకు కుజ భగవాన్ రవి భగవాన్ ఇద్దరు మనకి కొంత ప్రొటెక్షన్లో ఉన్నాం. తర్వాత ఇది కాగానే మనకు శుక్ర భగవానుడు దశమస్థానం రావడం జరుగుతుంది, నో ప్రాబ్లం. కాకపోతే కుంభరాశి వారికి నేను ఇచ్చే సలహా ఏమిటంటే, కుంభరాశి వారికి జన్మరాహుతోని ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కనుక మీ ఇంటి దగ్గర ఉన్న దుర్గామ్మవారి గుడికి ప్రతిరోజు వెళ్ళండి. ప్రతిరోజు శుక్రవారం అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకోండి, దుర్గా సూక్తం చదువుకోండి, చక్కటి మేలైన ఫలితాలు మీకు కలుగుతాయి. గురుగారు మరి ఏళ్ళనాటి శని జరుగుతుంది, మేమేం చేయాలి? ఏళ్ళనాటి శని ప్రభావానికి ఏమీ భయం లేదు. ఏళ్ళనాటి శని కుంభరాశిలో కనుక శని భగవానుడు ఉంటే ఏళ్ళనాటి శని పనిచేయదు. మకర కుంభ లగ్నాలలో కనుక శని భగవానుడు ఉంటే శని ఎఫెక్ట్స్ ఏముండవు. ఇది మీరు ఖచ్చితంగా తంబిక, దీంట్లో ఎటువంటి నో డౌట్. ఒకవేళ కనుక మీకు ఇబ్బందులు ఉన్నాయి, ఒకవేళ జాతకరీత్యా శని భగవానుడు వీక్గా ఉన్నా, ఇంకా వేరే గ్రహంతో కలిసి ఉన్నా కానీ అలాంటి ఫలితాలు ఉంటాయి కనుక మీ ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో శనివారం ఉదయం నాడు నవగ్రహాల ప్రదక్షిణ చేయండి. ప్రదోష సమయంలో శనివారం, ప్రదోషం అంటే సాయంత్రం 6:15 నుంచి మనకు ఒక టైం ఉంటుంది. ఆ టైంలో మీరు వెళ్ళి శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి. ఆ యొక్క శని దోషం పూర్తిగా తగ్గుతుంది. తగ్గేసి మీకు విజయవంతమైన ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు మీకు గోచరిస్తాయి, ఎటువంటి సందేహం లేదు. ఇక మనము బృహస్పతి దగ్గరికి మిథున రాశి నుంచి కర్కాటకం రావడం 48 రోజులు మనం ఏం చేయాలి? అక్కడ ఏమైనా మాకు సమస్యలు వస్తాయి. దక్షిణామూర్తి స్తోత్రం, శ్రీకాళహస్తిలో ఉన్న దక్షిణామూర్తి స్తోత్రంని మీరు ఆ యొక్క స్వామి భగవాన్ మీరు వీడియో చూసినా పర్లేదు. దత్తాత్రేయ స్వామి గురువారం రోజు అక్కడ అభిషేకాలు జరుగుతాయి. అభిషేకం మీరు కళ్ళారా చూసినా పర్వాలేదు. తర్వాత గురువారం రోజు నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకెళ్ళండి. గురువారం రోజు నాడు సాయిబాబాకు శనగలు దానం చేయండి, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. దత్త చరిత్ర పారాయణ చేయండి, ఇంకేం కాదు. తర్వాత నేను మిగిలినవన్నీ చూసుకుంటే కనుక కుంభరాశి వారికి రానున్న నెలలు అక్టోబర్ నవంబర్ మాసాల ఫలితాలు చూసే కనుక అద్భుతంగా ఉన్నాయి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి నా వీడియోని చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, మీ రామకృష్ణ, గాయత్రి భవిష్యత్ జ్యోతిషాలయం.